నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు మునిపెన్నడూ లేని విధంగా ఒక పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటిదాకా డిఫెన్స్ లో ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు రూటు మార్చి రష్యా గుమ్మం దగ్గరికే యుద్ధాన్ని తీసుకెళ్లింది. వందలాది డ్రోన్స్ తో మాస్కో గగనతలాన్ని కమ్మేస్తూ ఉక్రెయిన్ అగ్రరాజ్యం రష్యాను షాక్ కు గురిచేస్తోంది. పుతిన్ గీసిన రెడ్ లైన్ ను జెలెన్స్కీ క్రాస్ చేశారా? అసలు రష్యాలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రష్యా ఆకాశం ఇప్పుడు నక్షత్రాలతో కాదు, ఉక్రెయిన్ పంపిన డ్రోన్స్ తో మెరిసిపోతుంది. ఉక్రెయిన్ ఫైర్స్ 100 ఆఫ్ డ్రోన్స్ ఎట్ రష్యా. ఒక్కటి కాదు, రెండు కాదు, వందలాది డ్రోన్స్ రష్యా బోర్డర్ దాటి లోపలికి దూసుకెళ్లాయి. మాస్కో సిటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలపై ఈ అటాక్స్ జరగడంతో రష్యా డిఫెన్స్ సిస్టమ్ ఉలిక్కిపడింది. ఇప్పటిదాకా అవతలి దేశంపై అటాక్స్ చేసిన రష్యాకు ఇప్పుడు సొంత గడ్డపై ఎక్స్ప్లోజన్స్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎప్పటి నుంచో ఒక వార్నింగ్ ఇస్తున్నారు. మా గడ్డపై అటాక్ చేస్తే అది మా రెడ్ లైన్ అని. జెలెన్స్కీ మాత్రం నీ రెడ్ లైన్ లేదు, గీత లేదు, అంతా తుడిచేశామన్నట్టుగా వందలాది డ్రోన్స్ ను ఉక్రెయిన్ నుంచి లాంచ్ చేసేశారు. అసలు జెలెన్స్కీకి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పుతిన్ గీసిన ఆ గీతను క్రాస్ చేయడమే కాదు, ఏకంగా ఆ గీత మీదే డ్రోన్స్ తో డాన్స్ చేస్తున్నారంటే యుద్ధం ఎంత సీరియస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. డ్రోన్స్ అలా దూసుకొస్తుంటే రష్యా డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చడానికి తల ప్రాణం తోకకొచ్చేలా పావులు కదుపుతోంది. ఆకాశంలో ఎక్కడ చూసినా మిసైల్ వర్సెస్ డ్రోన్స్ అన్నట్టుగా ఒక రేంజ్ లో ఫైటింగ్ సీన్ కనిపిస్తోంది. ఉక్రెయిన్ పంపిన డ్రోన్స్ ఒక్కొక్కటి ఒక్కో డైరెక్షన్ నుంచి వస్తుంటే రష్యా సెక్యూరిటీ ఫోర్సెస్ కంగు తింటున్నాయి. రష్యా గగనతలాన్ని కాపాడటానికి పుతిన్ బలగాలు ఎంత ట్రై చేసినా డ్రోన్స్ మోత మాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాలోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. తను గీసిన గీతను దాటినందుకు పుతిన్ రివెంజ్ ఎలా తీర్చుకుంటారా అని ప్రపంచమంతా వెయిటింగ్. రష్యా లోపల ఉన్న కీలకమైన మిలిటరీ బేసెస్ టార్గెట్ గా ఈ దాడులు సాగాయి. పుతిన్ ఇప్పుడు ఈ అటాక్స్ ను ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఉక్రెయిన్ దెబ్బకు రష్యా అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇది ఇప్పుడే బిగ్ క్వశ్చన్. మొత్తానికి ఉక్రెయిన్ చేపట్టిన ఈ మ్యాసివ్ డ్రోన్ అటాక్ యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చేలా ఉంది. ద బ్యాటిల్ హ్యాస్ షిఫ్టెడ్ టు రష్యన్ సాయిల్. యుద్ధం ఇప్పుడు ఉక్రెయిన్ లోపల మాత్రమే కాదు, రష్యా వీధుల్లో కూడా కనిపిస్తుంది. మరి పుతిన్ తన దగ్గరున్న కౌంటర్ అటాక్స్ ప్లాన్ అమలు చేస్తారా, లేక ఈ డ్రోన్స్ దెబ్బకు చర్చలకు వస్తారా? లెట్స్ వాచ్.